ప్రీవియస్ది ఇచ్చేసి ఏం ప్రాబ్లం లేదు. వెండర్ డౌన్ పేమెంట్స్. సరే సేవ్ చేసి ఇంకా చాలు. బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చి అలా 20004 FS 00కి వెళ్ళి ఇచ్చేది. సరే వెయిట్ బ్యాక్ వెళ్ళు. /n FS 00కి వెళ్ళు. అడ్వాన్స్ టు వెండర్ ఓపెన్ చేయి. అడ్వాన్స్ టు వెండర్ కరెంట్ అసెట్. అడ్వాన్స్ టు వెండర్ దాని మీద డబుల్ కి ఒకసారి కంట్రోల్ దగ్గర స్క్రీన్ పక్కన పెట్టేది కనిపించరా పైన దాని మీద. ఓకే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 టైప్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేయి. ఓకే ఒకసారి పర్చేజ్ సెలెక్ట్ చేయి. పర్చేజ్ ఏం తీసుకున్నావు వెండర్కి? వెండర్కి పర్చేజ్ సార్. పర్చేజ్ ఒకసారి ఓపెన్ చేయి. అడ్మిన్ ఎక్స్పెన్స్ వెళ్ళు. పర్చేజ్ క్లిక్ చేయి. ఓకే కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే డన్. ఎస్కేపి ఒకసారి ఫస్ట్ టీ కోడ్ కాంచి నాకు ఓపెన్ చేయి. నేను ఫస్ట్ దగ్గర నుంచి నేను చూడాలా నువ్వు ఎక్కడెక్కడ ఏమైనా ఎర్రర్ చేసావు. ఫస్ట్ టీ కోడ్ ఏదో చూడు. ఫస్ట్ ఓపెన్ చేసుకో ముందు. FS00 సార్. నువ్వు వెండర్స్ క్రియేషన్ చేసిన ఫస్ట్ టీ కోడ్ ఏముంది? అది FS 00 కదా. ఓకే సెకండ్ లింక్ ఓపెన్ చేయి. చూసాం కదా సార్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ సి. నెక్స్ట్ థర్డ్ వన్ 48. వెండర్ని కరెక్ట్ గా తీసుకో. ఒకసారి వెండర్ని ఓపెన్ చేయి. వెండర్ ఓకే క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ కరెక్ట్ గా వచ్చినాయా? క్యాష్ డిస్కౌంట్ వచ్చింది సార్. ఇది వెండర్ మాన్యువల్ పేమెంట్, ఇది పార్షియల్ క్లియరింగ్ లో కూడా డౌట్ ఉంది. అది సేమ్ అమ్మాయి అడిగింది సార్. ఎంట్రీ పర్సనల్ సెలెక్ట్ చేసుకో. స్పెషల్ జిఎల్ ఏ సెలెక్ట్ చేయి. ఎంటర్. ఓకే 103 ఇక్కడ ఇంటర్నేషనల్ ఎందుకు తీసుకుంటుంది? ఓకే ఆ వెండర్ XD02కి వెళ్ళు. XD02 ఆ వెండర్ని సెలెక్ట్ చేయను. ఆ వెండర్ దగ్గర బ్యాక్ ఎండ్ లో నువ్వు ఏం తీసుకున్నా తెలియాలి. పక్కన క్లిక్ చేయి. కస్టమర్ వెండర్ కస్టమర్ XK02కి వెళ్ళు. XK02 వెండర్ కదా. XK02 ఆ రీకాన్ అకౌంట్ టైప్ లో నువ్వు ఏమి ఇచ్చావో తెలియాలా బ్యాక్ ఎండ్ లో. పర్సనల్ సెలెక్ట్ చేసుకో పక్కన. ఆ లెఫ్ట్ సైడ్ పైన సెలెక్ట్ చేయి. ఎంట్రీ. ఇప్పుడు ఇచ్చింది ప్రేరణ ఇచ్చినావు. ఇప్పుడు ఆడ కూడా ప్రేరణ ఇచ్చినావా ఏది ఇచ్చినావా? ఇప్పుడు F-48 లో అదే ఇచ్చాను సార్. ఎంటర్ 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 ఎంటర్. చూడు ఓపెన్ చేయి. రైట్ బ్యాక్ బ్యాక్ అంటే ఇంటూ కొట్టాలి సార్. రైట్ అది రెండు చూడు పైన వెండర్ పైన. ఇక్కడ తప్పు ఉంది కదా సార్. ఎంటర్. ఇక్కడ తప్పు సెలెక్ట్ చేద్దాన్ని. చూడు నువ్వు ఇంటర్నేషనల్ ఇచ్చి ఇక్కడ అక్కడ ఎంట్రీ ప్రారంభం ఎట్లా పడుతుంది? ఎంట్రీ అది ఇక్కడ ఇవ్వాలి.
రీకాన్ అకౌంట్ కరెక్ట్గా ఇచ్చినామంటే ఎంట్రీ అది స్పెషల్ జిఎల్ తీసుకోపోయినా తీసుకుంటా సార్ తీసుకో. ఓకే సార్. నువ్వు కూడా అదే సెలెక్ట్ చేసుకో ఒకసారి. అక్కడ ఏమి ఇచ్చావు చూసుకో. ఓకే గైస్, సార్ ఇంకోటి పార్షియల్ పేమెంట్ కూడా ఉంది సార్. సార్ పార్షియల్ది కూడా పంపిస్తాను. ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి దాని మీద నాకు తెలియాలి కదా, ఎంత అమౌంట్ ఉన్నాయి, ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి దాని మీద. సార్ మొత్తం అది చెక్ చేద్దామా ముందు సార్? ఎఫ్బి L1 Nలోకి వెళ్ళి ఆడ ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయో చూడు, ఎంత అమౌంట్ క్లియర్ చేయాలని తెలుస్తుంది. ఏం సార్ మీరు ఎంత పెట్టినారు అంతే? 1,50,000 ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి, ఒకటా రెండా? 2 ఉన్నాయి సార్. 2 కలిపి క్లబ్ చేసి పేమెంట్ చేస్తాం కదా. ఓకే 3 lakhs ని 1,50,000 ఏమో. నాది కూడా సేమ్ సార్. 1,50,000 కాదు చేయాల్సింది, అదే సార్ 2,50,000 2,50,000. 2,50,000. 1,50,000 ఒక ఇన్వాయిస్ లో కవర్ అవుతుంది. లేదు సార్ 2,50,000 సారీ సార్. F-53. సార్ ఇది ఏదో చేయొచ్చు కదా. బ్యాంక్ అకౌంట్ తీసుకో. ఎంటర్. ఓకే పార్షియల్ సెలెక్ట్ చేయి. సో సెకండ్ బిల్ అంతా క్లియర్ అవుతుంది. ఫస్ట్ బిల్ వచ్చేసి డబుల్ క్లిక్ ఆడ పేమెంట్ పక్కన 2 lakhs పైన, అక్కడ కాదు 2 times రకు అంతే. సేవ్ చేయి. సార్ ఇక్కడ రావట్లేదు సార్. అదో మధ్యలో క్లిక్ చేయి. టెక్స్ట్ తీసుకో. పైన సెలెక్ట్ చేయి. PSKY 01 తీసుకో ఒకసారి. ఇక్కడ సార్ అక్కడే 01 సరే, సేవ్ చేయపోయినా. తర్వాత ఒకసారి సెలెక్ట్ చేయండి. 31 తీసుకో. 31 సేవ్ చేయి. సెలెక్ట్ చేద్దాన్ని. టెక్స్ట్ ఇన్వాయిస్ తీసుకోవడం. సేవ్ చేయపోయినా. ఎంట్రీ క్లియర్ ఎస్ సార్. అంతే. ఇప్పుడు ఓన్లీ ఎంటర్ ఒకటేనా సార్ ప్రాబ్లం? అంతే. ఓకే డన్ గైస్, బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే.